జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి తిరిగి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. క్రిందటి సంచికలో మలయాళ దేశులైనటువంటి కులశేఖరులు అందరినీ కూడా శ్రీరంగ క్షేత్రానికి రండి, ఆ దేవదేవుని యొక్క పాదపద్మాల్ని దర్శించుకుందామంటూ మనందరినీ మేలుకొలుపుతున్నారు. ఇంకా ఆయన ఏం చెప్తున్నారో విందాం. మనం ఇంతవరకు అంటే గడిచిన కాలంలో లేదా గడిచిన జన్మలలో అనేక పాపాలు చేస్తుంటాం. మరి ఆ పాప ఫలితాలన్నిటికీ కర్మ ఎలా అనుభవిస్తామో అని బాధపడుతున్నారా అంటూ ఆయన ఓదారుస్తూ ఏం చెప్తున్నాడో విందామా. మాభిర్మందమనో విచింత్య బహుదా యామిశ్చిరం యాతనాః నామేన ప్రభవంతి పాపరిపవః స్వామినను శ్రీధరః ఆలస్యం వ్యపనీయ భక్తి సులభం ధ్యాయస్వ నారాయణం లోకస్య వ్యసనాపనోదనకరో దాసస్య కిం న క్షమః దాసస్య కిం న క్షమః. ఓ వివేకం లేని ప్రజలారా, బాధపడకండి. అనేక రకాలైన పాపకర్మలు చేశాను, ఇతరులను బాధ పెట్టాను. మరి ఆ పాపం వల్ల నాకు ఎలాంటి శిక్షలు వస్తాయో అని బాధపడకండి. మీరు చేసిన తప్పుని తెలుసుకుని సవరించుకొని ఎవరిని బాధ పెట్టారో వాళ్ళకి తోడుగా ఉండండి. మనసులో మంచి ఆలోచన తెచ్చుకోండి. తెలుసో తెలియకో కొన్ని పాపాలు చేశానయ్యా, ఈ జన్మ ఎత్తిన తర్వాత నన్ను క్షమించవయ్యా అంటూ ఆ శ్రీధరిని, ఆ భగవానుని యొక్క పాదపద్మాల్ని శరణి వేయండి. మనకి వేరే దిక్కు లేదు. అంత గొప్ప బలవంతుడైనటువంటి గజేంద్రుడు కూడా ఏమన్నాడు, మొసలితో పోరాడి పోరాడి అలసిపోయి ఇంకా ప్రాణాలు కడగట్టేసేసి ఆయన ఏమన్నాడు, లావొక్కింతయు లేదు హే భగవాన్, లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణములంటావులుందప్పే. ఆయన నా ప్రాణం ఉన్నంత వరకు కూడా, నేను నా శక్తి ఉన్నంత వరకు కూడా నేను పోరాడాను. ఇప్పుడు ప్రాణంబులుంటావులుందప్పే మూర్ఛ వచ్చే తనువుండసెన్ శ్రమం బయ్యడిన్ నీవే తప్ప ఇతపరం వెరుగా రావే ఈశ్వరా కావవే వరదా సంరక్షింపు మీ భద్రాత్మక నీవే తప్ప ఇతపరం వెరుగను మన్నింపదగుందీను నిన్కా శరణంటినయ్యా, నిన్ను నా శాయశక్తిలా పోరాడాను. నేను ఇంక చివరికి నిన్ను శరణి వేడుతున్నాను నాయన అంటూ ఆయన పాదపద్మాన్ని శరణి వేడాడండి. ఇప్పుడు అలాంటి మహానుభావుడు ఎందరో మనకి మార్గదర్శకులు. తప్ప ఒప్పో చేశాము, కానీ ఇప్పుడు మనం ఆయన శరణాన్ని వేడదాము. ఎలాంటి సంకోచన పడవద్దు, ఎలాంటి శంక పడవద్దు. ఆయన మనల్ని రక్షిస్తాడు. ఆ గజేంద్రుడు ఆ మొసలితోటి పోరి 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 శక్తి వంచలేక చివరికి ఎవరిని శరణి వేడాడు? ఆ శ్రీహరిని శరణి వేడాడు. అంతటి బలమైనటువంటి వాళ్ళు కూడా చివరికి మనం కోరుకునేటువంటిది ఆ దేవదేవుని యొక్క శరణే. తెలుసో తెలియకో తప్పులు చేసినా కూడా చివరికి మనల్ని సంరక్షించేవాడు, మనని సఫలీకృతం చేసి జన్మ సార్థకం చేసేవాడు ఆ పరమాత్మ స్వరూపమే. కాబట్టి అన్ని శంకలు వదిలేసి ఆ పరమాత్మని శరణి వేడండి అయ్యా. భవజలధిగతానాం
ద్వంద్వవాతాహతానాం. నాయన ప్రజలారా, భవజలధిగతానాం ద్వంద్వవాతాహతానాం సుతదుహితృకలత్రత్రాణ భారార్దితానాం విషమ విషయతో ఏ మజ్జతామప్లవానాం భవతు శరణు మేకో విష్ణుపోతో నరాణం. నిజమే, మీరన్నది కరెక్టే. ఈ భవజలది, ఈ సంసార సాగరంలో ఎన్ని అలలండి మనకి. ఆటు పోటు వస్తున్న ఈ అలల్లో కొట్టుకుంటున్నాం, పోతున్న కష్ట సుఖాలు అనేటువంటి వాటిని మనం భరిస్తూ వస్తున్నాం. సుఖంగా ఉన్నప్పుడు చాలా ఆనందంగా ఉంటున్నాం, కష్టపడిపోయినప్పుడు బాధలు వచ్చినప్పుడు నీవే శరణంటూ ప్రార్థన చేస్తున్నాం. ఇలాంటి బాధలు మనకి సామాన్యమే, మనకి అలవాటే. అంత మాత్రాన కంగారు పడద్దు. భగవంతుడు అనేక విధాలుగా మనని ఆయన దరి చేర్చుకోవడానికి, మనలో ఆయనపై ప్రేరణ తెచ్చుకోవడానికి అనేక అవకాశాలు. ఈ సంసార జలదిలో భార్య, భర్త, పిల్లలు, సంసారం అనేక రకాలుగా మనని ఈ సంసార జలదిలో ఉంచి వాళ్ళ బాధ్యత తీసుకోమని చెబుతూనే, ఆటుపోటుల్లో నిలబెట్టుకుంటూనే ఆ పడవను నడుపుకుంటూ నా దగ్గరికి రండి, మీరు ఎంతవరకు సఫలీకృత అవుతారో చూస్తానంటూ ఆయన మనకు తోడై ఉన్నారండి. అందువల్ల ఏమీ దిగులు పడక్కర్లేదు, ఏ ఈతి బాధల గురించి కూడా దిగులు పడక్కర్లేదు. భవజలది మగాధం దుస్తరం విస్తరేయం కథమహమితి చేతో మాస్మగా కాతరత్వం సరసిజ దృశి దేవే తావకీ భక్తి రేఖా నరకభిధి నిషిన్నాతారైష్యత్యవశ్యకం. ఇవన్నీ కూడా కేవలము ఆ శ్రీహరిని, ఆ శ్రీమన్నారాయణని శరణు వేడితేనే మనము ఈ సంసార జలది నుంచి బయటికి రాగలుగుతాము. అంతవరకు కూడా ములుగుతో తేలుతూనే ఉంటాము. అందువల్ల జరిగిపోయిన కాలంలో అనేక రకాలైనటువంటి దురాఘాతాలు చేశానే, చెడ్డ పనులు చేశానే, అంతమందిని బాధ పెట్టానే, లేదా పూర్వజంలో ఏ కర్మ అనుభవించానో ఇన్ని రోగాలతో బాధపడుతున్నానే, లేదా ఈ దరిద్రంతో బాధపడుతున్నాను, ఇవన్నీ వదిలేయండి. ఇవన్నీ మన స్వయంకృతాపరాధంతో చేసినవి. ఇప్పుడు మనకి మానవ జన్మ ఎందుకు ఇచ్చాడు? ఆ జ్ఞానాన్ని తెచ్చుకొని ఇక్కడి నుంచి అయినా మీరు ఈ జన్మ తరించేటువంటి మార్గాన్ని తెచ్చుకోమని చెప్పడం కోసం ఆయన చేస్తున్నాడు. కాబట్టి నా మాట వినండి జనులారా, అందరూ కూడా మీ మనసులో ఉన్నట్టు శంకను వదలండి, ఆ శ్రీహరిని, ఆ పాండురంగని శరణు వేడండి. ఈ సంసార జలది నుంచి బయటికి తీసుకుని నీ చరణాల వద్దకి తీసుకెళ్ళాయా అని శరణి వేడండి అంటూ ఆయన మనని మేలుకొలుపుతుంటున్నారండి. ఎన్నడైనా నిన్ను వదలనయ్య రామా, ఎన్నడైనా నిన్ను వదలనయ్య రామా, ఎన్నడైనా నిన్ను వదలనయ్య రామా. ఈ జన్మ కాదు, ఏ జన్మ ఇచ్చినా కూడా నిన్ను మాత్రం వదలను. పరిణతి లేదా నాదు భక్తిలో నా పరిణతి లేదా, నాదు భక్తిలో నా నన్ను కావ నీకు జాగం జాలమేలనయ్య. ఎన్నడైనా నిన్ను హే రామా, ఎప్పుడైనా ఏ జన్మెత్తినా కూడా నీ చరణ కమలాలు మాత్రమే నా మనసులో ఉండే భాగ్యాన్ని ప్రసాదించు. ఏదో పరిణతే లేదా, నా భక్తుల మార్పు లేదా నాయన, నిన్ను నిజంగా నేను శరణ కోరటం లేదా అంటూ ఆ భక్తులందరినీ కూడా ఆయన తన ప్రజలందరినీ కూడా ప్రార్థన చేయమని ఆయన కూడా ప్రార్థన చేస్తున్నాడండి. ఆ శ్రీరంగధామాన్ని మనందరం కూడా చక్కగా ఆయన అలా వేడుకుంటూ ఆ శ్రీరంగనాథుని శరణి వేడుకుందాం. జై శ్రీరామ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.